ఇదిగో నేను కుండీల కింద అన్ని కంటైనర్స్ పెట్టుకుంటాను కదా, ఇదిగో చూడండి అలా పెట్టుకున్నప్పుడు వచ్చినటువంటి వాటర్ అన్నమాట. వాటిని మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు. అందుకే ప్రతి కంటైనర్ కింద మనం ఒకటి బాక్స్ ఏమైనా పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనము ఆర్గానిక్గా ఉన్నటువంటి పాలకూరని అయితే హార్వెస్ట్ చేసుకుందాము. చూడండి ఎంత బాగుందో, ఇలా ఫ్రెష్గా ఉంటుంది తెలుసా. మనకు ఆ ఫీల్ వేరుగా అనిపిస్తుంది మన తోటలో వస్తే తెంపుకుంటే. పాలకూర తెంపేసుకుందాము. అట్లే అక్కడక్కడ తోటకూర కూడా ఉంది, తోటకూర కూడా తెంపేసుకుందాము. ఇదిగోండి వర్షాకాలంలో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆకుకూర అనేటువంటి తొందరగా ఖరాబ్ అవుతుంది. ఇదిగోండి ఆకు వెనకాల ఇలా తెల్ల తెల్లగా మచ్చలు వస్తాయి. అందుకే ఆకుకూర రాగానే ఫస్ట్ తెంపేసుకోవాలి. తెంపేటప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట, దాని వెనకాల ఆకులు మంచిగా ఉన్నాయా. ఇదిగోండి పెద్ద ఆకు కూడా ఉంది చూడండి. అలా ఏ ఆకు అయితే బాగాలేదు ఆకు తీసేసి మిగిలిన ఆకులు వాడుకోవచ్చు. ఇదిగోండి విత్తనాలు చూసారా, వీటిని మళ్ళీ ఇలా చల్లేసేయండి. మంచిగా వస్తాయి. ఇది బాగా ముదిరిపోయింది కదా కాడలు, ఇవి తీసేసేయండి. ఫ్రెష్గా వచ్చేవి మంచిగా హెల్తీగా వస్తుంది. ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా, భూమిలో చాలా ఉంటాయి మొక్కలు, విత్తనాలు. ఆ విత్తనాలన్నీ మంచి బయటకు వస్తాయి. ఇదిగోండి వీటిని మంచి ఆకుల వరకు తీసుకుందాము, మిగిలింది ఇక్కడ వేసేద్దాము. ఎందుకంటే కిందికి ఎందుకు మళ్ళీ కంపోస్ట్ అంతా ఇక్కడే చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది. అక్కడక్కడ కుండీలలో పాలకూర ఉంది, తర్వాత తోటకూర కూడా ఉందన్నమాట. ఈరోజు హార్వెస్ట్ చేసుకున్నాం అనుకుని ఇంకా వానలు పడుతుంది కదా, మంచిగా వస్తాయి. అక్కడక్కడ ఉంది మన తోటకూర, మొత్తం అంతా విత్తనాలు మాత్రమే వస్తాయి చూడండి. అవి కూడా తీసేసేయండి. తీసేసి ఏదైనా ఒక కుండీలో వేసారనుకుని దాని విత్తనాలు మళ్ళీ గ్రోత్ అవుతాయి. అది అట్లే వదిలేస్తుంది, వేస్ట్. మనం ఇచ్చేటువంటి ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. ఇంకోండి ఇలా వచ్చినటువంటి పాడేయకండి. వీటిని ఇప్పుడు మన దగ్గర కిచెన్ కంపోస్ట్ బీన్స్ ఉన్నాయి కదా, వాటిలో వేసేసేయండి. ఇంకోండి దీంట్లోకి ఇది వచ్చింది. ఈ తోటకూర అస్సలు బాగుండదు, ఇది ఇచ్చేసి దాంట్లో వేసేస్తాం. చూసారా బుజ్జిగా ఉన్నటువంటి బాటిల్లో ఉన్నదానికి నేను కూడా ఇప్పటిదాకా అబ్జర్వ్ చేయలే. బుజ్జి బాటిల్ ఉన్నదానికి 3 టమాటాలు వచ్చాయి. ఇంకా పూత కూడా మంచిగా ఉంది చూసారు. ఎందుకంటే మనం ఇచ్చేది కిచెన్ కంపోస్ట్లో కదా, మంచిగా వస్తాయి మొక్కలు. ఇది కొన్ని మన కిచెన్ కంపోస్ట్లో కదా, టమాటా నారు చూడండి, బుజ్జి టమాటా నారు వచ్చి అలా వస్తూ ఉంటాయి అన్నమాట. అది చూసుకొని కొంచెం పెద్దగైనాక మళ్ళీ పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ఇంకా అక్కడెక్కడ మనకి కనకమరాల మొలకలు ఉన్నాయి. కొంచెం రూట్స్ అంటే డిస్టర్బ్ అవ్వకుండా తీసి మనము కిచెన్ కంపోస్ట్ బీన్స్ పెట్టుకున్నాం కదా, ఇదిగోండి ఆల్రెడీ అన్నిట్లలో మంచిగా పెట్టుకొచ్చాను. అలా పెట్టేసుకొని కొన్ని వాటర్ వేసుకోవాలి. ఇదిగోండి ఇవన్నీ ఇప్పుడు పెట్టినవే, కొంచెం చాలా ఎక్కువ ఏం అవసరం లేదు, కొన్ని వేస్తే సరిపోతుంది. ఇది కొంచెం మట్టి తడిసేంతలాగా వేసుకోవాలి అంతే.